అన్న నాగరాజన్న, వీడు నా అల్లుడన్న సందీప్, గోమాపుల సందీప్, మణికొండ, వర్ధన్నపేట నియోజకవర్గం వాసి. వీళ్ళ తమ్ముని పెళ్లి నిమిత్తం కార్డులు పంచడానికి చాలా బిజీగా ఉన్న సమయంలో వరంగల్ పోయి మార్గమధ్యంలో ఫాతిమా నగర్ బ్రిడ్జి కాడ 2 వీలర్ మీద వెళ్తున్నాడు. యాక్సిడెంట్ కావడం వల్ల ఇక్కడ ఎక్కువగా తలకాయకి గాయమైంది. బ్రెయిన్ సర్జరీ కూడా జరుగుతూ ఉంది. చాలా బాధాకరం అన్న. ఒకే ఒక చేయితో ఉంటాడు, పోలియో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్గా అన్ని పనులు చేసుకుంటూ ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండే మా గోమాకుల సందీప్ పాలుడు అన్ని తానై ఇంత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నప్పటికీ కూడా, పోలియో తోటి బాధపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరి సహకారం కూడా అర్జించలేదు. మరి ఇది వక్రించింది, చాలా బాధాకరం. ఇమీడియట్లీ కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ మా ఊళ్ళో నిరుపేద నిస్సహాయక స్థితి ఇప్పటి వరకు ఉన్నాయని బంగారం కూడా నమ్ముకొని మా సందీప్ కోసం అని చెప్పి రోహిణి హాస్పిటల్లో ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ నుంచి ప్రస్తుతం మేము రీహాబిలిటేషన్ కింద శ్రీలక్ష్మి హాస్పిటల్, అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒకటువంటి LIC పక్కన శ్రీలక్ష్మి హాస్పిటల్లో ఉన్నాము. మన నాగన్న ఇప్పటిదాకా నేను ఎదుటి వాళ్ళ కోసం నేను కష్టపడి నిస్సహాయక స్థితుల్ని కాపాడండి నాగన్న అంటే, అన్న అంటే నేనున్నా అన్న చందంగా నిండు మానవత్వంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే మా నాగరాజన్న ఎంతో మందికి ఆపన్న హస్తంగా నిలిచాడు. నా తరపున ఎంతో మంది ఆరోగ్యంగా అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్యం చేరుకున్నారు. మరి ఇప్పుడు నా అల్లుడికే ఒక కష్టం వచ్చింది, మా కుటుంబానికి కష్టం వచ్చింది. మిమ్మల్ని ఎందుకు వేడుకుంటున్నాను అంటే, మన నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం మణికొండ వాసం. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆల్రెడీ వేలుకు కూడా సర్జరీ అయింది, స్కల్ కూడా కొంత భాగం తీశారు. ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఈ గొంతుకాడ కొత్త పైక్స్ కూడా వేశారు. పూర్తి స్థాయిలో కోరుకోవాలంటే ఇది ఖర్చుతో కూడుకుంది. మన CM రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ, మరియు ప్రత్యేకంగా మీరు అన్న అంటే నేనున్నా అనే ఒక నిండు మానవత్వంతో విజయవంతంగా ముందుకు పోతున్న మా నాగన్న కష్టం ఎక్కడుంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు అక్కడ ఉన్నంత ప్రతి ఒక్కరికి తెలిసిన విషయంగా ఈరోజు మీరు మా అల్లునికి హక్కున చేర్చుకోవాలి. మా అల్లుని వైద్య ఖర్చుల నిమిత్తం మీరు ముందుండి మా అల్లునికి ఆర్థిక సహాయం చేస్తూ వైద్యం పరంగా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.